పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ఈరోజు ఫిబ్రవరి 19వ తారీఖు. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనం వరకు. అంతట వారు బెత్సయిదా గ్రామం చేరిరి. అచట కొందరు ప్రజలు ఒక గ్రుడ్డివానిని యేసు వద్దకు తీసుకొని వచ్చి వానిని తాకవలెనని ఆయనను ప్రార్థించిరి. యేసు వానిని చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తీసుకుని పోయి వాని కన్నులను ఉమ్మినీటితో తాకి తన చేతులను వానిపై ఉంచి, నీవు చూడగలుగుచున్నావా అని ప్రశ్నించెను. వాడు కన్నులెత్తి, నాకు మనుష్యులు కనిపించుచున్నారు, కాని నా దృష్టికి వారు చెట్ల వలెయుండి నడుచుచున్నట్లు కనిపించుచున్నారు అని సమాధానమిచ్చెను. యేసు మరలా వాని కన్నులను తాకి సూటిగా వాని వైపు చూడగా వాడు స్వస్థుడై అంతయు స్పష్టముగా చూడగలిగెను. తిరిగి ఆ ఊరు వెళ్ళవద్దు అని యేసు వానిని ఆజ్ఞాపించి ఇంటికి పంపివేసెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.